సహజంగా మనం అనుకుంటాం చంద్రబాబు నాయుడు గారు సీనియరు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంకా పరిపాలన నేర్చుకోవాలి, రాజకీయాలు నేర్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి, ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాలని సరే చాలా ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాత్రం వేరేగా చెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారి వినండి. ఆశ్చర్యం అనిపించింది. అసలు పట్టాదారు ఇంకా మళ్ళీ అబద్ధాలు ఇంకా ఏ స్థాయి లేకపోయినాయంటే పట్టాదారు పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ఆయనే తెచ్చినాడంట. అది ఇంకొక అబద్ధాలు. అసలు నిజంగా ఈ స్థాయి లేక ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఆయన కన్నా నేను కొడుకు వయసులో ఉన్నా. నేను మా నాయన ఆయన ఇద్దరు సమకాలికులు. నేను అలా కొడుకు వయసులో ఉన్నా. నాతో కూడా కాంపిటీషన్ చేయలేకున్నాడు మా నాయన కథ దేవుడు ఎరుగు. సో విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. ఆయనతోటి చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేని పరిస్థితిలో ఉన్నారట. ఆయన కాంపిటీషన్ ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారట. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమా? క్రాస్ చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బిజినెస్ రంగంలో అపారమైన అనుభవం ఉంది. ఒక ప్రముఖ కంపెనీలో హ్యూమన్ రిసోర్స్ మేనేజర్గా పనిచేస్తూ సైకాలజీ మీద ఐడియా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి సైకాలజీ ఏంటి, పని విధానం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి సైకాలజీ ఏంటి, పని విధానం ఏంటి, పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రవీంద్రబాబు గారు ఇవాళ నాతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీరు చూశారు కదా. ఆయనతో చంద్రబాబు నాయుడు గారు కాంపిటీషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారట. ఏమంటారట, నిజమేనా? జగన్ రెడ్డి గారు వీకెండ్ సోకాల్డ్ ప్రెస్ మీట్ లేదా వీకెండ్ సుదీర్ఘమైన ఉపన్యాసం ఏదో ఒక సందర్భంలో బెంగళూరు నుంచి, వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు కదా, అవును, బెంగళూరు నుంచి వచ్చి వీకెండ్లో ఒక ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోవటం, దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బోర్ను మొత్తుకోవడం రెగ్యులర్గా జరుగుతున్న వ్యవహారం. అయితే నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో చాలా అంశాలు వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్గా ఉండే విధంగా మాట్లాడాడు. మీరు ప్రస్తావించిన ఈ పర్టికులర్ పాయింట్, చంద్రబాబు నాయుడు గారికి జగన్ రెడ్డి గారితో పోటీ పడలేకపోతున్నాడు, వాళ్ళ నాయన సంగతి దేవుడు ఎరుగు, ఈయనతోనే పోటీ పడలేకపోతున్నాడు. నేను పూర్తిగా అంగీకరిస్తున్నా. జగన్ రెడ్డి గారు మాట్లాడిన ఈ మాటని నేను పూర్తిగా అంగీకరిస్తున్నా. ఐ ఫుల్లీ అగ్రీ విత్ జగన్ రెడ్డి స్టేట్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు కాంపిటీషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. పోటీ పడలేకపోతున్నారు, పడలేరు కూడా. ఓకే, ఎలా అనేది టైం కన్స్ట్రైంట్ వల్ల కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వివరించే ప్రయత్నం చేద్దాం. జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసంతో స్టార్ట్ చేశారు పరిపాలన. డిస్ట్రక్షన్, నాట్ కన్స్ట్రక్షన్. ఎందుకు అంటున్నానంటే, ప్రజా వేదిక అని ప్రజా ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు 931 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ఒక హాల్ని పదవిలోకి వచ్చిన వెంటనే జగన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత ద్వేషంతో, కోపంతో విధ్వంసం చేశాడు. మరి ప్రజా సొమ్ముతో కట్టిన ఆ భవనాన్ని విధ్వంసం చేస్తే విధ్వంస పాలన కదా అది. అందులో అటువంటి విషయాల్లో జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు, పడరు కూడా. ఎందుకంటే ఆయన అట్లాంటి పనులు చేయడు. రెండో అంశం తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ క్యాపిటల్, ద గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్, ద సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతిని తీసుకుంటే, ఇనీషియల్ స్టేజ్లో అమరావతిని అసెంబ్లీలో ప్రతిపాదించినప్పుడు జగన్ రెడ్డి గారు అన్న మాటలు అసెంబ్లీ సాక్షిగా ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. 30,000కి తక్కువ కాకుండా చూడండి, మా పార్టీ పూర్తిగా సహకరిస్తుంది అన్నాడు. పదవిలోకి వచ్చిన తర్వాత మాట తప్పాడు, మడమే తిప్పాడు. అమరావతిని విధ్వంసం చేశాడు. అమరావతికి పెట్టుబడులు రానివ్వకుండా చేశాడు. అమరావతి ఉద్యమం చేస్తుంటే రైతులు అణిచివేశారు. ఆడవాళ్ళని చూడకుండా పోలీసుల చేత బూట్ కాల్తో తొక్కిచ్చాడు. వాళ్ళ మీద కేసులు పెట్టించాడు. అంతటితో ఆగాడా? 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలు ఆటాడాడు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాడు. ఈ విషయంలో జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు, పడరు. ఆయన ఇట్లాంటి పని చేయడు. ఇంకో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. పోలవరం, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలించిన కాలంలో 72% ప్రాజెక్ట్ పూర్తి చేస్తే, జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల కాలంలో 3% మాత్రమే రిమైనింగ్ పనులు చేయగలిగాడు. అంతటితో ఆగాడా? డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయేటట్టు చేశారు. దానివల్ల 950 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయింది. పోలవరం నిర్వాసితులకి పేమెంట్ ఇవ్వమని వాళ్ళు అడిగితే, నా దగ్గర ఏమన్నా ప్రింటింగ్ మెషిన్ ఉందా అబ్బా, ఎక్కడి నుంచి తీసుకొస్తే ఇస్తా పేమెంట్ అని వెటకారంగా మాట్లాడాడు. అలా చంద్రబాబు నాయుడు గారు చేయలేరు. ఈ విషయంలో జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు, పడరు కూడా. ఇట్లాంటి ఆయన చేయలేరు కదా. బాబాయ్ హత్య జరిగితే
సున్నితమని 5 సంవత్సరాలు ఉన్న కాలంలో హత్య దర్యాప్తు ముందుకు జరగకుండా పదవిలోకి రాకముందు సిబిఐ దర్యాప్తు కావాలన్నాడు. పదవిలోకి వచ్చినాక సిబిఐ వాళ్ళని తరిమి కొట్టాడు. సున్నితమ్మకి న్యాయం జరగల. తల్లిని చెల్లిని ఆస్తి పంపకాల విషయంలో బయటికి గెంటేశారు. మరి శర్మిళమ్మ ఒకరోజు చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ఆమె కట్టుకున్న చీర గురించి కామెంట్ చేశారు. అవును, సోషల్ మీడియాలో తల్లిని చెల్లిని నెగటివ్గా కామెంట్స్ పెట్టించారు. ఈ విషయంలో జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడరు, సాధ్యం కాదు. ఆయన ఇటువంటి పనులు చేయరు. జగన్ రెడ్డి గారు హిందూ ద్వేషిగా ముద్రపడ్డారు. హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి. మరి ముఖ్యంగా దేవాలయానికి నేను వెళ్ళటం ఏంటి అని అనుకొని ఉగాది రోజు తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ని ఇంట్లో వేయించుకున్నాడు. అవును, పర్వాలే, ఆయన డబ్బులు పెట్టి వేయించుకుంటే నేను మాట్లాడా. ప్రభుత్వ డబ్బులు కదా, గవర్నమెంట్ సొమ్ము, పబ్లిక్ మనీ, 1.5 crores. ఇది ఏపీసిన వాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏందో మనం చూసాం. అది కాక తిరుమల కేంద్రంగా జరిగిన అనేక కుంభకోణాలు, అది కూడా వస్తా. ఈ సెట్టింగ్ వేయించుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇంట్లో సెట్టింగ్ వేయించుకునే కార్యక్రమాలు జగన్ రెడ్డి తోటి చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు. ఎందుకంటే ఆయన పని చేయలేడు కూడా. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి దొంగతనంలో ఆ నిందితుడిని రక్షించే ప్రయత్నం చేశారు, శిక్షించే ప్రయత్నం చేయకుండా. అది దాని ద్వారా ఆయన దగ్గర నుంచి పెద్ద ఎత్తున లబ్ధి పొందారు. దాంతో ఈయన జగన్ రెడ్డి గారు అన్నమాట ఏంది, అదొక చిన్న దొంగతనం అబ్బా. అది చిన్న దొంగతనమా? పరకామణి విషయం. పవిత్రమైన లడ్డూలో నెయ్యి బదులు ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ లిక్విడ్ని కలిపి నెయ్యి తయారు చేశారు. గోవిందరాజస్వామి ఆలయానికి బంగారు తాపడంలో 50 కేజీలు బంగారం దుబ్బేశారు. ఈ విధమైన కార్యక్రమాలు జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు. ఆయన ఇటువంటి పనులు చేయలేరు. అదేవిధంగా జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో డాక్టర్ సుధాకర్ కరోనా టైంలో మాస్క్ అడిగితే దళిత డాక్టర్ని మాస్క్ ఇవ్వకపోగా చేతులు ఇట్లా కట్టేసి కొట్టి చిత్రహింసలు చేసి నానా రకాలుగా హింసించి పిచ్చోడన్న ముద్రేసి ఆయన చనిపోవడానికి కారణమయ్యారు. రంగనాయకం అనే ఒక వృద్ధురాలు 70 సంవత్సరాల వయసులో ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేస్తే ఆమెను హింసించి టార్చర్ చేశారు. ఈ విషయాల్లో జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడడు. ఆయనకి ఇది చెయ్యలేరు, సాధ్యం కాదు. ఇది జగన్ రెడ్డి గారు మాత్రమే చేయగలరు. ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో పెద్ద స్కామ్ మద్యం స్కామ్. ఈ మద్యం స్కామ్లో ఎంతో మందికి ఆరోగ్యాలు ఖరాబ్ అయితే 132,000 మంది అనారోగ్యం పాలైతే ఒక్క జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే అది ఈ మద్యం వల్ల కూడా చాలా మంది చనిపోయారు. ఎస్, ఈ విధంగా మరణాలు జరిగి ప్రజల ఆరోగ్యాలు పాడై పెద్ద స్కామ్ ముడుపులు జరిగితే మరి ఇటువంటి విషయాలు చంద్రబాబు నాయుడు గారు చేయరు. జగన్ రెడ్డి గారితో ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు, సాధ్యం కాదు. అదేవిధంగా ఇండస్ట్రీస్, జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో చాలా ఇండస్ట్రీస్ని తరిమి కొట్టారు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయేటట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు 10,000 కోట్లతో పెట్టుబడి పెట్టి ఇంకొక న్యూ వెంచర్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా టార్చర్ చేసి హరాజ్ చేసి వాళ్ళని పంపిస్తే తెలంగాణలో పెట్టుబడి పెట్టారు. లులు గ్రూప్, జాకీ, కియా కంపెనీ యాన్సిలరీ యూనిట్స్ పెట్టాలంటే అప్పటి వాళ్ళ ఎంపీ లంచాల కోసం బెదిరిస్తే గోరంట మాధవ్ ఆయన ఈ కియా కంపెనీ యాన్సిలరీస్ తమిళనాడు, కర్ణాటక వెళ్ళి పెట్టుకున్నారు. ఈ విధంగా పరిశ్రమల్ని తరిమేయటంలో, పరిశ్రమలో ఇన్వెస్ట్మెంట్ రానియకుండా చేయటంలో జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు, సాధ్యం కాదు. ఆయనకు అస్సలు పోటీ పడలేరు ఆయన. ఇదే విధంగా జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ PPA రద్దు చేశాడు. ఈ PPAs రద్దు చేయొద్దు, ఎగ్జిస్టింగ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రద్దు చేస్తే ఇన్వెస్టర్స్ మీద ప్రభావం పడుతుంది అని సెంట్రల్ గవర్నమెంట్ సూచించిన ఆయన మాటలు ఎవరూ వినకుండా PPAs రద్దు చేసి ₹3.39 తీసుకున్న అగ్రిమెంట్ రద్దు చేసి ₹7.49 వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాడు. పోలవరంలో రివర్స్ టెండరింగ్ ఇచ్చినట్టుగా. ఈ విధంగా చేయటం వల్ల ఇన్వెస్టర్స్కి ఆందోళన కలిగించే విధంగా చేశారు. ఈ PPA రద్దు అనేది ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద డ్యామేజ్ జరిగింది. ఇటువంటి విషయాల్లో జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు. ఆయన ఇటువంటి పనులు చేయరు. ఇట్లా విధ్వంసం చేయాలి అనుకుంటే జగన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా కట్టుకున్న రిషికొండ ప్యాలెస్ని పగలగొట్టలేదే, మరి జగన్ రెడ్డి లాగా ఆయన చేయలేరు. ఆయనతో పోటీ పడలేరు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అంశాల్లో. మొత్తానికి సార్ చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే క్రియేట్ అయ్యేటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ దేశంలో చేయగలిగినటువంటి కొన్ని పనులు ఉన్నాయి.
ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడగలిగితే ట్రంప్ ఏమైనా పడగలరా సార్? ఆయన కూడా పడలేరు. ఎందుకంటే ఇంత విధ్వంసకాండ ఎవరితో చేయరు. ఈయనకి ఒక యునిక్యూ క్వాలిటీస్, ఒక ప్రత్యేకమైన లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి గారు. అంటే ఇంకెవరు అంటారు? ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ము వీళ్ళంతా ఒక గ్రూప్కి చెందిన వాళ్ళు, సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అంటే ఒక మెంటాలిటీ కలిగినటువంటి వాళ్ళు. వీళ్లతో ఎవరన్నా పోటీ పడలేరు. అంతే విధంగా జగన్ రెడ్డి గారితో కూడా చంద్రబాబు నాయుడు అసలు మనం కంపేర్ చేయకూడదండి. ఇది ఎక్కడ కంపారిజన్? మీరు ఆయన చెప్పింది కరెక్టే, అసలు కంపేర్ చేయకూడదు. ఆయన ఎక్కడ పోటీ పడతాడు? ఏంతో అసలు ఎందుకు పడతాడు? ఈయన చేసినట్టు ఎవరు చేయలేడు ఈ విషయాల్లో, మనం అనుకున్న విషయాల్లో. సో ప్రపంచంలో కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 అని చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ.